వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ టెంపుల్స్ చూద్దాము. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు తంజావూరుకి రీచ్ అయ్యాము. తంజావూరు ఆలయం గురించి నా అద్భుతమైన అనుభూతులు మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. తంజావూరు ఆలయం, ప్రత్యేకంగా బృహడేశ్వర ఆలయం నాలో అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఆ ప్రాచీన శిల్పకళను చూస్తే నా మదిలో అసాధారణమైన అద్భుతం వెలిగిస్తుంది. ఆలయపు గోపురం, భారీ శిల్పాలు ఇవన్నీ మహానుభావుల తాత్మికతను మనకు చూపించాయి. ఇక్కడ సృష్టించిన శిల్పాలు మరియు నిర్మాణం జ్ఞానం మరియు కళలు విలువలను ప్రతిబింబిస్తాయి. భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధి నగరం తంజావూరు. తంజావూరు బృహడేశ్వర ఆలయం ఒక విశేషమైన శిల్పకళారత్నం. ప్రతి కోణంలో, ప్రతి శిల్పంలో ప్రాచీన శిల్పకళ మనకు కళ్ళ ముందే ప్రదర్శిస్తుందిలా నాకు కనిపించింది. ఈ ఆలయం సందర్శన నిజంగా నా హృదయాన్ని అద్భుతంగా మార్చేసింది. 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు ఈ బృహడేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ నాకు ఇంకొక విషయం ఆశ్చర్యం కలిగించింది. అదేంటంటే సాయంకాల సమయానికి అక్కడ ఆకాశం నీలంగా మారింది. నీలంగా మారిన ఆ ఆకాశం ఆ బృహడేశ్వర ఆలయాన్ని కప్పుకున్నట్టుగా నా కళ్ళకు చాలా అద్భుతంగా కనిపించింది. ఇంకా దర్శనం పూర్తి చేసుకొని మేము బయటికి వచ్చి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి నైట్ డిన్నర్ కూడా ఫినిష్ చేసేసా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము తంజావూరు నుంచి గర్భరాక్షంబిక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చేసి తంజావూరు నుంచి కేవలం 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదే గర్భరాక్షాంబిక టెంపుల్. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరాక్షాంబిక దేవాలయం ఉంటుంది. తంజావూరు కుంభకోణం వెళ్లే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత శ్రీ గర్భరాక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ మలైవనాథర్ స్వామి. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో వెలిసింది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతోనే అభిషేకం చేస్తారు. అలాగే ప్రతి తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి. ఇక్కడ పార్వతీదేవి అనుగ్రహంతో సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం, అలాగే గర్భిణీ స్త్రీలకు చక్కని ప్రసవం అయ్యేలా
ఆ అమ్మవారు కటాక్షిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాల వంటి సమస్యలు లేకపోవడం ఈ విషయం తెలుసుకున్న నాకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఇక్కడ శివుడికి ఎదురుగా 2 నందులు కనిపించాయి. ఇది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఈ ఆలయంలో శివుడి ముందు 2 దీపాలు, అలాగే గర్భరాక్షాంబిక అమ్మవారి ముందు 9 దీపాలు వెలిగించి మన మనసులోని కోరికను అమ్మవారికి వినిపించుకోవాలి. కోరికలు నెరవేరిన వాళ్ళు ఇలా తులాభారాన్ని సమర్పించుకుంటారు. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ఇక మేము చిదంబరం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మీకు కనిపిస్తున్న గోపురమే చిదంబరం టెంపుల్ గోపురము. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఈ చిదంబరం ఉంది. చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనం అందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించిన వాడే ఈ చిదంబరం రహస్యం యొక్క అంతరార్థం. నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువుగా ఉంది అని శాస్త్రవేత్తలు చెప్పారంట. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. ఈ బంగారు రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారు మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని పురాణం చెప్తుంది. ఇలా ఎన్నో రహస్యాలకు, విశేషాలకు పెట్టింది పేరు చిదంబరం ఆలయం. చిదంబరం ఆలయ దర్శనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మేము చిదంబరం నుంచి అతి దగ్గరలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి, పిచ్చవరం అనే ప్లేస్కి మేము స్టార్ట్ అయ్యాం. పిచ్చవరం ఇది చిదంబరంలోని కడలూరు డిస్ట్రిక్ట్, తమిళనాడులో ఉందన్నమాట. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఇది దాదాపు 45 కిలోమీటర్ల విస్తారంలో ఉంది అని చెప్పేసి చెప్తారు.
ప్రకృతిని ప్రేమించే వాళ్ళకు ఇదొక అద్భుతమైన చార్జెస్ విషయానికి వస్తే 4 పర్సన్స్కి 450 రూపీస్ పర్ హవర్ ఛార్జ్ చేస్తారు. అలాగే 6 పర్సన్స్కి 650 రూపీస్ పర్ హవర్ ఛార్జ్ చేస్తారు. ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఎంజాయ్ చేశాక ఇప్పుడు మేము పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాము.